మన దేశంలో ప్రతిపక్ష పార్టీలు జర్నలిస్టులు చేయాల్సిన పనిని కొంతమంది విద్యార్థులు యువకులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాయి. సిబిఎస్ఈ 12th క్లాస్ రిజల్ట్స్ మీద ఎంత రచ్చ అవుతుందో మీరు అందరూ చూసే ఉంటారు. ఇద్దరు విద్యార్థులు ఒక యువకుడు ముగ్గురు కలిపి ఒక సిస్టమ్ని ఎలా ఎక్స్పోజ్ చేశారన్నది ఈ వీడియో. జరిగింది పొరపాట లేదంటే ఒక స్కామా? అసలు ఏం జరిగింది, ఏంటి సిబిఎస్ఈ రచ్చ, ఏంటి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏమైంది, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో. ఒక చిన్న విషయం చెప్తా, 1 minute. మనకి యూట్యూబ్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దానికి సబ్స్క్రైబర్స్ కౌంట్కి అసలు సంబంధం లేదు. అందుకే నేను ఎప్పుడు మన వ్యూస్ ఉండాలి, మనం ఎక్కువ మంది చూడాలని కోరుకుంటాను చెప్తే సబ్స్క్రైబర్స్ కోసం ఎప్పుడు అంత స్ట్రెస్ చేసేవాడిని కాదు. సో మనకి ఏంటంటే ఈవెన్ వ్యూస్ వల్ల కూడా పే చేయరు వాళ్ళు, నెంబర్ ఆఫ్ అవర్స్ మీద పే చేస్తారు. మీరు ఎక్కువసేపు చూస్తూ ఉంటే ఎక్కువ యాడ్స్ వస్తాయి, యాడ్స్ని బట్టి డబ్బులు వస్తాయి అనమాట. అంతే చెప్తే సబ్స్క్రైబర్స్ని బట్టి డబ్బులు ఇరు. సో సబ్స్క్రైబర్స్ సంబంధం లేదు. కానీ నాకు ఈ మధ్య నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది రియలైజేషన్ ఏంటి అంటే జనరల్గా మన ఆడియన్స్లో ఉన్న టెండెన్సీ ఏంటంటే మనం చూసినప్పుడు ఒక thumbnail మనకు కనిపించినప్పుడు వాడు సబ్స్క్రైబర్స్ చూస్తాం. 30,000 సబ్స్క్రైబర్స్ ఏం చెప్తాడు, సోది ఏదో హైప్ కోసం ఏదో పెడతాడు, హైప్ కోసం చెప్తాడు, ఇలాంటివన్నీ మిస్లీడింగ్ thumbnails ఏదో సొల్లి చెప్తాడు అన్నట్టు ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను, నేను కూడా అట్లాగే కొన్నిసార్లు అట్లాగే ఇంతకుముందు జడ్జ్ చేసేవాడిని. ఏదైనా 1 lakh సబ్స్క్రైబర్స్, 2 lakh, 1 million ఉంటే ఓకే వీడెవడో తోపై ఉంటాడు, వీడు కరెక్ట్గా చెప్తాడేమో, వీడు ఏదో చెప్తున్నాడు దీని గురించి చెందాం, అందువల్ల దాన్ని క్లిక్ చేస్తారు. సో అది సంగతి. సో దానికోసం చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. ఎందుకంటే నేను కొన్ని కామెంట్స్ చూసాను అనమాట, ఏంటి ఇతనికి ఎంతమంది తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను ఏదో అలా టప్పా ఛానల్ అనుకున్నాను, సో ఓపెన్ చేస్తే మంచి కాంటెంట్ ఉంది అలాంటి చూశాను కాబట్టి అనిపించింది, ఓకే ఇంతకుముందు కూడా అనిపించింది. సో అందుకోసం అని చెప్పి స్ట్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగటం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సో దట్ లైక్ చేస్తే ఏమైందంటే ఎక్కువ ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి, అంటే ఎక్కువ మంది కనిపిస్తుంది thumbnail, సో దట్ వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు. సరే ఇంకొంచెం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఏం జరిగింది ఏంట్రా అంటే ఈ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వీళ్ళు ఏం చేశారంటే మూల్యాంకనం కోసం, అంటే పేపర్లు దిద్దటం కోసం, మనం పరీక్షలు రాసిన తర్వాత పేపర్లు దిద్దుతారు కదా టీచర్స్, దానికోసం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏంట్రా అంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్, ఓఎస్ఎం. మీరు ఇప్పుడు దాకా విన్నారు కదా ఓఎస్ఎం అని చెప్పి, నథింగ్ బట్ ఆన్ స్క్రీన్ మార్కింగ్. ఇది ఏంటి, దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు ఏంటి అంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక్కసారి మన ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఆ పేపర్స్ని జనరల్గా ఏం చేస్తారు, టీచర్స్కి ఇస్తారు, టీచర్స్ వాటిని కరెక్ట్ చేస్తారు, కరెక్ట్ చేసి పక్కన మార్క్స్ వేస్తారు, మార్క్స్ అన్ని టోటల్ చేస్తారు, ఎవ్రీ పేపర్ కింద ఆ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినా కింద వేస్తారు, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కింద ఎన్ని వచ్చినాయో అన్నీ కలిపి కూడి అన్ని యాడ్ చేసి లాస్ట్లో ఇంకో 100కి ఒక 80 వచ్చినాయో 90 వచ్చినాయో ఎంతో కొంత వేస్తారు, అయిపోయింది. తర్వాత ఆ మార్క్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్లోకి ఎక్కిస్తారు, డిజిటల్ చేస్తారు, అందులో ఎక్కిస్తారు, సబ్జెక్ట్ ఎంత వచ్చినాయి ప్రతి స్టూడెంట్కి ప్రతి మార్క్స్ అన్నింటినీ వేసేసి ఇట్లా ఒక విద్యార్థికి ఎంత వచ్చినా రిజల్ట్స్ టైంలో అనౌన్స్ చేస్తారు. ఇది జరిగేది. ఇందులో జరుగుతున్న తప్పులు ఏంటి, కొన్నిసార్లు పేపర్లు జరిగిపోవటం, కొన్నిసార్లు పేపర్లో మనకు కడతాం కదా తాడేసి మిస్ అయిపోవటం, లేదంటే మేజర్గా జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే ఈ టోటల్ క్యాలిక్యులేషన్లో మాస్టర్లు రోజుకి ఎన్నో పేపర్లు దిద్దుతూ ఉంటారు టీచర్స్. సో దిద్దుతున్నప్పుడు ఏమైందంటే టోటల్ వేసేటప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి కిందకు కూడినప్పుడు కానీ ఎవ్రీ పేపర్ కూడుకుంటూ వెళ్ళినప్పుడు కానీ ఏమవుతుందంటే అక్కడ కరెక్షన్స్ రాంగ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల మళ్ళీ పిల్లలు అప్లై చేసుకోవటం, రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవటం, లేదంటే స్కాన్ కాపీస్ తెప్పించుకోవటం, చూసుకొని ఇంకా మాకు ఇలా తప్పు జరిగిందని చెప్పి మళ్ళీ అప్లై చేసుకోవటం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం వీళ్ళు ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఏంటి విధానం అంటే వన్స్ మన ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఈ పేపర్స్ని స్కాన్ చేస్తారు, మన ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉంటే వాటిని స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళకి ఫిజికల్గా పేపర్స్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద పేపర్ కనిపిస్తుంది, పక్కన టేబుల్స్ ఉంటాయి అనమాట. అంటే 1వ క్వశ్చన్కి ఎన్ని మార్కులు, 2వ క్వశ్చన్కి ఎన్ని మార్కులు, లేదంటే ఈ పేపర్కి ఎన్ని మార్కులు అలా ఉంటాయి. సో దట్ వాళ్ళు ఆ పేపర్ కరెక్ట్ చేయడం, అక్కడ మార్క్స్ని ఎంటర్ చేయడంతో ఏవైతే ఈ ఫిజికల్ పేపర్ చిరిగిపోవడం లాంటి ప్రాబ్లం కానీ, లేదంటే ఈ కూడికలు ఏవైతే యాడ్ చేశారో ఈ ప్రాబ్లమ్స్ కానీ సో అవి తొలగిపోతున్నాయి అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఇది కరెక్టా రాంగ్ అంటే సూపర్, అసలు ఆలోచన అయితే కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మన దేశంలో ఆలోచనలతో ప్రాబ్లం కాదు, మనకెప్పుడు ఆచరణలతోనే ప్రాబ్లం. రోడ్డు మీద సుస్సు పోస్తున్నారని చెప్పి వాష్రూమ్స్ కడతాం, టాయిలెట్స్ కడతాం, ఆలోచన కరెక్టే, దాన్ని మెయింటైన్ చేయం. అది జనంగా మనము మెయింటైన్ చేయం, మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయరు, ఎవరు మెయింటైన్ చేయరు. డస్ట్బిన్లు పెడతాం, ఆలోచన కరెక్టే, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతాడు లేదా పగల కొడతారు, లేదంటే అందులో మనం చెత్త వేయం. ఆచరణ రాంగ్. మన దేశంలో ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం ఉండిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇదే. గవర్నమెంట్ అనే కాదు, అంటే రాజకీయ నాయకులు కాదు, గవర్నమెంట్ సిబ్బంది కాదు, ప్రజలు కాదు, మనందరూ ఉన్న ప్రాబ్లం ఇది. సో ఇక్కడ కూడా ఆచరణలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్ ప్రవేశపెట్టేటప్పుడు నేను వినంగానే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే స్కాన్ చేసే దగ్గర ప్రాబ్లం వస్తుంది. స్కాన్ చేసేవాడు చాలా పర్ఫెక్ట్గా వాటిని స్కాన్ చేయాలి, సరిగ్గా నీట్గా ఎవ్రీ పేపర్ స్కాన్ చేయటం, ఒక పేపర్ మొత్తం అయిపోయిన తర్వాత ముందు పేపర్ స్కాన్ అయిన తర్వాత సరిగ్గా ప్రాపర్గా ఆ స్కాన్ కాపీ వచ్చిందా లేదా చూసుకోవటం,
అలా అంటే ఆ బండిల్ ఏదైతే ఉందో ఎన్ని పేజెస్ ఉందో అన్నిటిని ఎక్కడ మిస్ చేయకుండా స్కాన్ చేయటం. ఒకటి పేపర్ మిస్ అయినా డమాల్. లేదు ఈ పేపర్ కంప్లీట్ అవ్వకుండా వేరే స్టూడెంట్ పేపర్ తీసుకొచ్చి స్కాన్ చేసేయటం, లేదంటే కొన్ని పేజెస్ కంప్లీట్గా మిస్ చేసేయటం, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాక్టికల్గా. మాస్టర్ గారికి ఇచ్చినప్పుడు పేపర్ మిస్ అవ్వకుండా 1-2 సార్లు లెక్కేసుకుంటారు కాబట్టి పేపర్లు మిస్ అవ్వవు మేబీ, కానీ ఇక్కడ ఇన్ని కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నేను విన్నప్పుడు ఓకే ఇది టెస్ట్ చేసుకుంటారు ప్రాపర్గా అనుకున్నాం, కానీ బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇదంతా జరిగింది, కరెక్షన్స్ అయినాయి, అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అన్నది అనౌన్స్ చేశారు. రిజల్ట్స్ అన్నది అనౌన్స్ చేయగానే ఏం జరిగింది అంటే కొంతమంది స్టూడెంట్స్ ఆ రిజల్ట్స్ చూసుకొని ఏంట్రా నాకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి, నేను బాగా రాశాను కదా అనిపిస్తుంది కదా, నేను బాగా రాశాను కదా, ఎందుకు ఇలా వచ్చినాయి అని చెప్పి రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్నారు. స్కాన్డ్ కాపీస్ కోసం అప్లై చేసుకున్నారు. మాకు స్కాన్డ్ కాపీస్ పంపించండి అని చెప్పి స్కాన్డ్ కాపీస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత కొంతమంది అందులో ఉన్న ఇష్యూస్ని రేస్ చేశారు. రేస్ చేయగా ఫస్ట్ బయటికి బాగా వచ్చింది ఏంటంటే ఒక విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవ అనే 12th క్లాస్ స్టూడెంట్ దీనిని మొదటిసారి వెలుగులోకి తెచ్చారని చెప్తున్నారు. కానీ ఇతను ఏదైతే ట్వీట్స్ చేశాడో అవి వైరల్ అయినాయి. నేను ఈ ట్వీట్స్ యాక్చువల్గా ట్వీట్ చేసినప్పుడు చూశాను. ఇతని అకౌంట్ ఏమైనా ఉందంటే ఏషియానో ఏదో ఉంది, ఇండియా అని లేదు. అయితే కింద అందరూ ఇతన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తను చెప్పింది రైటా రాంగా, నిజంగా జరిగిందా, ఇట్లా నా మార్క్స్ ఎట్లాగా, నా పేపర్స్ ఎట్లాగా నావి కాదు, అతనికి ఏం జరిగిందంటే తేడా 1-2 పేపర్లు తనవే, మిగతావన్నీ తనవే కాదు. సో నా హ్యాండ్ రైటింగ్ కాదు ఇది, అసలు నా పేపర్సే కాదు, ఎక్కడో మిస్టేక్ జరిగిందని పెడితే తనని ట్రోల్ చేశారు. నువ్వు ఒక యాంటీ నేషనల్ అనో లేదంటే ఇంకోటనో తెలిసిందే కదా. ఈ మధ్య ఇలాంటివన్నీ ఒక పార్టీని బ్లేమ్ చేయట్లా, పార్టీ సపోర్టర్స్ కానీ లేదంటే పిఆర్ కానీ ఎవరైనా సరే. సో నువ్వు వేరే దేశానికి చెందినోడివి, నువ్వు ఎందుకని అట్లా రైస్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఆ విద్యార్థిని ట్రోల్ చేశారు. నేను ధైర్యంగా ఎదుర్కొన్న, ధైర్యంగా దీన్ని బయట పెట్టారంటానికి రీజన్ ఏంటంటే ఇదే. వేరే వాళ్ళు వెనకడికి వేసేవాళ్ళేమో, కానీ ఈ పిల్లాడు ఎంతో ధైర్యంగా ట్రోల్స్ని ఆ కామెంట్స్ అన్నీ ఎదుర్కొని నిజం కోసం పోరాడాడు. సో నెక్స్ట్ ఈ అబ్బాయి చేసిన ట్వీట్లు ఏంటంటే ఆ ఫిజిక్స్ పేపర్ ఏదో తనది తేడా వచ్చింది, సో మొత్తం స్కాన్డ్ కాపీస్ అన్ని అప్లోడ్ చేసి ట్వీట్ చేశాడు. ఇది నా ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్, ఇది నాకు నెక్స్ట్ వచ్చిన పేజెస్, ఇందులో హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైతే శ్రీవాస్తో ట్వీట్స్ వైరల్ అయినాయో ఇంకా మిగతా స్టూడెంట్స్ అందరికీ ధైర్యం వచ్చింది. మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా అవును మాకు కూడా జరిగి ఉండొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అప్లై చేశారు. చాలామంది రీల్స్ కూడా వైరల్ అయినాయి. దాని తర్వాత ఒక అమ్మాయికి వరుసగా 5 క్వశ్చన్లు రైట్ ఉంటే అందులో వీళ్ళు ఓఎస్ఎంలో రెండు రైట్ ఆన్సర్లు ఇస్తారు. మిగతావి కొన్ని తను అటెంప్ట్ చేయలేదని వేస్తారు. క్వశ్చన్స్కి అన్నిటికీ క్వశ్చన్ నెంబర్స్ ఏవైతే అన్ని కరెక్ట్గా వేసినా సరే రాంగ్ క్వశ్చన్ నెంబర్స్ వేసారని చెప్పి ఒకరికి. ఇలాగా ఇందులో జరిగిన అవకతవకలు ఇన్ని కాదు. సరే ఇలాంటిది ఒకటి జరుగుతున్నప్పుడే సరే ఇలాంటిది ఏదో తేడా జరిగింది, సరిగ్గా స్కాన్ చేయలేదు, లేదంటే స్కానింగ్లో ఎట్లా అయినాయి మిస్టేక్స్ అయినాయి, వీటిని కరెక్ట్ చేయాలి అని జరుగుతున్నప్పుడే ఏం జరిగిందంటే ప్యారలల్గా నిసర్గ అనే ఒక ట్విట్టర్ హ్యాండిలర్, నిసర్గాధికారి ఏదో పేరుంది తంది, 19 సంవత్సరాల ఎథికల్ హ్యాకర్, ఒక టీనేజర్, 19 years టీనేజర్. తినేం చేశాడు అంటే ఆ పోర్టల్ని ఎక్స్ప్లోర్ చేశాడు. ఏదైతే పోర్టల్లో వీళ్ళు షీట్లు అప్లోడ్ చేస్తున్నారో, ఎక్కడైతే వీళ్ళు స్కాన్ చేసి పెడుతున్నారో, కరెక్షన్ చేసి పెడుతున్నారో, సరే ఏంటి అని చెప్పి దాన్ని ఎక్స్ప్లోర్ చేశాడు. ఎక్స్ప్లోర్ చేసి తను కనుక్కున్నవి దీనికి అసలు ఎథికల్ హ్యాకింగ్ అని కూడా పెట్టవసలేదేమో, చాలా సింపుల్ స్టెప్స్తో అందులో ఉన్న బగ్స్ మొత్తం ఎన్ని సెక్యూరిటీ లూపోల్స్ ఉన్నాయంటే అన్ని లూపోల్స్ ఉన్నాయి. అసలు దారుణంగా ఏంటి చెప్పాలంటే ఈ ఓఎస్ఎం షీట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒక పబ్లిక్ బకెట్లో క్లౌడ్లో స్టోర్ చేశారు. ఒక ప్రైవేట్ ఇన్స్టెన్స్ తీసుకోవాలా. దట్టు ఇంకోటి ఏంటంటే అందులో ఏమేమి కనిపిస్తున్నాయి ఈజీగా వితౌట్ మనం అథెంటికేషన్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అందులో వీళ్ళ మార్కుల షీట్లు, విద్యార్థుల డీటెయిల్స్, వీళ్ళకి వచ్చిన మార్క్స్, వీళ్ళు రాసిన ఆన్సర్ షీట్లు అన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం అన్ని తీసుకొచ్చి మొత్తం అన్ని ట్విట్టర్లో పెట్టాడు. మొత్తం కంప్లీట్గా ఎక్స్పోజ్ చేశాడు ఆ వెబ్సైట్ని. సరే నెక్స్ట్ ఏంటి ఇంత సెక్యూరిటీ లూపోల్స్ ఏంటని చెప్పి మిగతా ఇంకా ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. ఏంట్రా అంటే ఇదేంటంటే ఈ పోర్టల్ ఏదైతే ఉందో యాంగ్లర్ యాప్ అనుకుంటా, అందులో ఉన్న జావా స్క్రిప్ట్ని ఆయన ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇది అసలు మైండ్ పోయింది. దానికి సంబంధించిన ఒక మాస్టర్ పాస్వర్డ్ విత్ ప్లెయిన్ టెక్స్ట్ అక్కడ పడి ఉంది. ఆనంద్ 123 పాస్వర్డ్ అయితే ఆనంద్ 123 అని పడుంది. జనరల్గా అయితే ఎన్క్రిప్ట్ చేయటం, అది కనిపించకుండా చూడటం అట్లాంటివి చేస్తారు. డైరెక్ట్గా ఆనంద్ 123 అని పడితే దాంతో ఆయన కంప్లీట్ అడ్మిన్ లాగిన్స్ ఉంటుంది సార్, అడ్మిన్ రేంజ్ యూజర్తో లాగిన్ అయ్యాడు. ఓటీపీలు ఇవన్నీ స్కిప్ చేసుకొని పోర్టల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భయంకరమైన ఎన్నో ఉన్నాయి. అక్కడ కూడా ఓఆత్ లాంటివి ఏమీ లేవు. ఎవ్రీ రిక్వెస్ట్కి ఏదైనా సరే ఫేక్ టోకెన్ ఐడి ఏదో ఒక టోకెన్ ఐడి మన ఓన్ ఇచ్చేసినా సరే దానికి రెస్పాన్స్ వస్తుంది. దీంతో వేరే వాళ్ళ లాగిన్ చేయొచ్చు, వేరే వాళ్ళ ఓటీపీలు మార్చొచ్చు, వాళ్ళ డీటెయిల్స్ చూడొచ్చు. అసలు అన్ని సెక్యూరిటీ లూప్ హోల్స్ లేవు అందులో.
మినిమం బేసిక్ సెక్యూరిటీ లేదు అందులో. అలాంటిది ఒక పోర్టల్ని బిల్డ్ చేశారు దీనికోసం. అయితే ఇదే టైంలో ఇదో పక్కన జరుగుతున్నప్పుడు ఇంకోటి ఏం జరిగిందంటే, ఇంకొక స్టూడెంట్, ఆ స్టూడెంట్ నేమ్ వచ్చేపాటికి జార్ఖండ్కి చెందిన 17 ఏళ్ల 12th క్లాస్ సిబిఎస్ఈ స్టూడెంటే సార్థక్ సిద్ధాంత్. సార్థక్ సిద్ధాంత్ ఏం చేశాడంటే ఓఎస్ఎంకి సంబంధించిన టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలు బయటపెట్టాడు. ఇది ఎవరు చేయాలా? ఇలాంటి టెండర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు, ఎవరికో టెండర్ ఎలకేట్ అయినప్పుడు ఇలాంటివన్నీ ప్రతిపక్షాలు లేదంటే జర్నలిస్టులు వీళ్ళు ఎక్స్పోజ్ చేయాలి. గవర్నమెంట్ ఎన్ని టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకో టెండర్ పిలిచినప్పుడు పలానా కంపెనీకి ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఇలాంటివన్నీ జర్నలిజం వాళ్ళు చేయాలి. స్టింగ్ ఆపరేషన్లో కూడా కాదు, పైపైన ఆపరేషన్లు చేసినప్పుడు వాళ్ళు కనిపెట్టాలి. కానీ స్టూడెంట్స్ కూర్చొని వాళ్ళ సమస్యలను వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు. సో అది సంగతి. ఇంకా మన దేశం చూడండి ఎట్లా ఉంది పరిస్థితి అన్నది. అయితే ఏం ఎక్స్ప్లోర్ చేశాడంటే, సిబిఎస్ఈ టెండర్ డాక్యుమెంట్లు మొత్తం పరిశీలించి హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయ్యి మామూలుగా ఉండవు. అందులో కోయంట్ ఎడ్టెక్ ఎవరైతే సంస్థ ఉందో, కోయంట్ ఎడ్టెక్ అనే సంస్థకి ఇది ఇచ్చారు, దీని టెండర్ ఇచ్చారన్నమాట. అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ టెండర్ దక్కింది. ఇలా దక్కేలా చేయడానికి, అంటే ఈ పోర్టల్ ఏదైతే బిల్డ్ చేయడం ఇదంతా ఈ కోయటెక్ పనితనం అనమాట. ఇది దక్కేలా చేయడానికి సిబిఎస్ తన పాత నిబంధనలు ఫస్ట్ రౌండ్లో టెండర్ పిలిచారు, దాని తర్వాత మళ్ళీ మార్చారు. అక్కడ కొన్ని పాయింట్స్ రైజ్ చేశారంట. ఈవెన్ ఇది కొంచెం వాల్యూ స్టేట్మెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా అందులో ఉన్నాయి. వాళ్ళు కూడా ఏదో పాయింట్ రైజ్ చేస్తే సరే అని చెప్పి కొన్ని నిబంధనలు సడలిద్దాం అని చెప్పి సడలిచ్చారు అని చెప్పారు. కానీ ఆ నిబంధనలు సడలించింది కొన్ని కాదు, దారుణంగా సడలించారు. ఆ ఫస్ట్ టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ సెకండ్ టెండర్ని ఈ ఎట్టెక్ కంపెనీకి దక్కేలాగా, కోయంట్ ఎట్టెక్కి దక్కేలాగా సిబిఎస్ఈ పాత నిబంధనలు ఎలా మార్చింది, ఎలా పాత నిబంధనలు అంటే మేజర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొంగలో దొక్కి ఎలా ఇంకో టెండర్ పిలిచారు అని చెప్పి మొత్తం తీసుకొచ్చి అన్ని పాయింట్లు పెట్టాడు. ఇందులో ఏంటంటే ఇదే కంపెనీకి మేజర్ పాయింట్ ఏంటంటే, గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో తప్పులు చేసిన చరిత్ర ఉంది. 2019లో మీకు బాగా గుర్తుంటుంది, ఆల్మోస్ట్ 4 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఏంటంటే వీళ్ళు చేసిన పోర్టల్లో వీళ్ళు ఎంటర్ చేసిన మార్క్స్లో అన్నింటిలో తప్పు ఉండటం వల్ల ఒక 25 మంది 30 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యామని చెప్పి ఆ రోజుల్లో చనిపోయారు. గుర్తే ఉంటుంది. అరే ఈ పేరు వినలేదే అని అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటే, దీనికి గ్లోబల్ ఎరీనా అని చెప్పి ఇంతకుముందు వేరే పేరు, వాళ్ళు ఆ పేరును మార్చుకొని కోయంట్ ఎడ్టెక్ అని చెప్పి పేరు మార్చుకొని మళ్ళీ వాళ్ళ ఆపరేషన్స్ అన్నవి స్టార్ట్ చేశారు. ఇలాంటి ఒక చరిత్ర ఉన్న కంపెనీకి ఇంత పెద్ద టెండర్ ఎలా ఇస్తారు? లక్షల మంది జీవితాలతో ఆల్రెడీ ఆడుకున్న వాళ్ళకి మళ్ళీ లక్షల మంది విద్యార్థుల జీవితాలను తీసుకెళ్ళి చేతిలో పెడతారా? ఇది గవర్నమెంట్ ప్రక్రియ ఏంటిది? ఇదే నాకు మాట చెప్పండి, ఇదే సిబిఎస్ఈ గవర్నమెంట్ చేతిలో లేకుండా ఒక ప్రైవేట్ చేతిలో ఉండుంటే ఎంత ఈజీగా ఇస్తారా? ఎవరు? కానీ కొన్ని సంస్థలు గవర్నమెంట్ చేతిలో ఉండాలి, అగ్రి. కానీ చూసారా ఎంత నిర్లక్ష్యంగా పనిచేశారంటే అంత నిర్లక్ష్యంగా పనిచేశారనిపించింది. వీళ్ళు ఏంటి తెలుసా మీకు చెప్పారు, అప్పట్లో 4 లక్షలు అప్పుడు కోర్టు కేసులు అయినాయి ఈ కంపెనీ మీద, అందులో నుంచి అడ్డీట్ చేసుకుని బయటపడ్డారు, 25 మంది దాకా చనిపోయారు. ఇప్పుడు నేమ్ మార్చుకొని ఇట్లా సిబిఎస్ రేస్లోకి వచ్చారు. అయితే దీన్ని కంప్లీట్గా మనోడు ఎక్స్పోజ్ చేశాడనమాట. ఫస్ట్ రౌండ్లో టీసీఎస్ ఉంది, ఆ టీసీఎస్ని కాదని సిఎంఎంఐ లెవెల్ 5 ఉండాలి ఒక కంపెనీకి, ఆ సిఎంఎంఐ లెవెల్ 5 తీసేసి లెవెల్ 3 పెట్టారు. 2 years బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు అన్న దాన్ని మార్చి ప్రెజెంట్ బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు, ఇంతకుముందు ఉన్న పర్లేదు, వాళ్ళు అప్పుడు బ్లాక్ లిస్ట్లో ఉన్నారన్నమాట. సో ప్రెజెంట్ ఉన్న పర్లేదు, ఇప్పుడు ఉండకూడదు అని చెప్పి రూల్స్ మార్చి మొత్తం రూల్స్ ఈ టెక్ కంపెనీకి ఎటువంటి రూల్స్ అయితే ఇది క్వాలిఫై అవ్వగలదో అలాంటి రూల్స్ అన్నింటినీ మార్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడలేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడలేదు, వాళ్ళ హిస్టరీ చూడలేదు. సరే చిన్న కంపెనీ అయితే ఇవ్వకూడదంటే అట్లీస్ట్ ఇవ్వచ్చు, చిన్న కంపెనీ అయినా. కానీ వాళ్ళు చేసిన తప్పులు ఇంత చిన్న తప్పులు కాదు అయ్యి. దానికి తీసుకెళ్ళి ఇలాంటి ఒక కొత్త కంపెనీ చేతిలో ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను తీసుకెళ్ళి చేతిలో పెట్టారు. ఇక్కడ దీన్ని డిఫెండ్ చేస్తూ కొంతమంది వస్తారు కింద. ఏంటి అంటే, టీసీఎస్ ఒక పేపర్కి 65 రూపాయలు సంథింగ్ అంత ఛార్జ్ చేసింది, వేరే ఈ కంపెనీ వచ్చేపాటికి 22 రూపాయలు 23 రూపాయలు ఛార్జ్ చేసిందని. నిజం చెప్పండి, విద్యార్థుల భవిష్యత్తు కన్నా ఈ నెంబర్ ఇంపార్టెంటా? టీసీఎస్కి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ కంపెనీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక కొత్త పోర్టల్ని బిల్డ్ చేస్తున్నప్పుడు, కొత్త సిస్టమ్ని తీసుకొస్తున్నప్పుడు ఎంత పక్కాగా మనం వ్యవహరించాలి? ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీకి ఇస్తామా, లేదంటే తక్కువగా వస్తుంది కదా అని చెప్పి ఇట్లా చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటామా? పోనీ అట్లీస్ట్ ఇది ఇచ్చారు అనుకోండి, 9th క్లాస్ మీదో 11th క్లాస్ మీదో దీన్ని ప్రయోగిస్తే, దీన్ని ఒక టెస్ట్ డ్రైవ్ చేస్తే, అదొక టెస్ట్ కింద తీసుకొని చేస్తే పోనీ ఏదో అనుకోవచ్చు. 10th 12th వాళ్ళకి ఒక మైల్ స్టోన్స్. మీలో ఇప్పుడు కొంతమంది అంటారు, మామ 10th క్లాస్ 12th క్లాస్ మార్క్స్ అంత పెద్ద విషయం కదండి. మామ అది పెద్ద విషయమే, రాసినోడికి విషయమే,
మనం రాసినప్పుడు మనం ఎత్తుక్కోలేదా మనకి ఎన్ని మార్కులు వచ్చినా, అబ్బా ఇంకో రాసింటే బాగుండేది, ఇంకొంచెం మార్కులు వచ్చింటే బాగుండేదని. రాసిన వాళ్ళకి, ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి అది మ్యాటరే. అలాగా ఈ కంపెనీకి టెండర్ ఇవ్వడానికి ఎన్ని రూల్స్ మార్చాలో అన్ని రూల్స్ మార్చారు. సో తను అవన్నిటిని ఎక్స్పోజ్ చేశాడు, హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ గోత్రూ చేశాడు. సో సిఎంఐ స్టాండర్డ్స్ని తీశారు. ఓన్ డేటా సెంటర్ ఉండాలి, టీసీఎస్ లండన్కి ఉంది, అది తీసేసి థర్డ్ పార్టీ డేటా సెంటర్ని అలౌ చేశారు దీనికోసం. నెక్స్ట్ అసలు టెస్టింగ్ ఎలా జరిగింది, అట్లీస్ట్ ఆ 9th ఇంతకుముందు దీనికి పోయిందనే టెస్ట్ చేశారా, టెస్ట్ చేస్తే ఎంత డేటా తీసుకొని టెస్ట్ చేశారు, స్కాన్స్ ఎలా చేశారు, దాన్ని ఎవరు పర్యవేక్షించారు, ఏ గవర్నమెంట్ అధికారి దాన్ని అప్రూవ్ చేశారు ఆ పోర్టల్ని, ఏం లేవు. స్ట్రైట్ ఫార్వర్డ్ దాన్ని రిలీజ్ చేసేసినట్టున్నారు. అయితే దీని తర్వాత ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు మన అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు యూజువల్గా అంతా అయిపోయిన తర్వాత అవసరం కూడా వచ్చారు మన అపోజిషన్ లీడర్స్. వచ్చి ఆ విద్యార్థిని పిలిపించుకొని మాట్లాడి పార్లమెంటరీ కమిటీ ముందు దీని సమస్యను ఉంచారు. సో ఏదైతే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఎడ్యుకేషన్ ఉంటుందో దాని ముందు పెడితే వాళ్ళు రంగంలోకి దిగి దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఎస్ఈ మరియు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ ముందు విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ స్వయంగా హాజరై టెండర్లో ఎటువంటి లోపాలు జరిగినాయి ఏంటి అని చెప్పి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు పార్లమెంట్కి వెళ్ళి. సచ్ ఎ బ్రేవ్ బాయ్. ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంత ట్రోలింగ్ వచ్చినా ఒక విద్యార్థి వెనకడికి వేయకుండా ఎక్స్పోజ్ చేశాడు. ఇంకొక విద్యార్థి హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ గోత్రూ చేసి పార్లమెంట్ ముందుకెళ్ళి తన ప్రెజెంటేషన్ చేసి వచ్చాడంటే వీళ్ళిద్దరు ఎంత బ్రేవ్ పీపుల్. ఇది మామూలుగా సాధ్యమా? మనం 12th ఉన్నప్పుడు ఎంత చేయగలమా? ఒక్కరికి తక్కువ మార్కులు వచ్చినట్టు ఉండేది. ఎంత బ్రేవ్గా దీన్ని ఎక్స్పోజ్ చేశారు. అలాగే ఆ 19 years ఎథికల్ హ్యాకర్ దీన్ని చేయాల్సింది ఎవరు? పోనీ ఎథికల్ హ్యాకర్ని తీసేయండి. ఈ టెండర్ చదవటం కానీ, విద్యార్థులు లోపాలు వస్తున్నప్పుడు విద్యార్థికి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవటం కానీ, దాన్ని తీసుకొని ముందుకు నడిపించి ఆ జర్నలిస్టులు దాన్ని పట్టించుకోవటం కానీ, ఇంకా డీప్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయటం కానీ, ఎన్ని చేయాల్సింది ఎవరు? విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళే పోరాడుతున్నారు. ఈ రోజు మీడియా వాళ్ళు మనల్ని నేను కూడా నా రేంజ్ అది కాదు, మళ్ళీ విద్యార్థిని తీసుకొచ్చి చేసేది లేదు కానీ, బట్ మనం మాట్లాడుతున్నాం కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దోస్ చిల్డ్రన్. అంటే వాళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు వాళ్ళని చూస్తే. దీని తర్వాత సిబిఎస్ఈ వీళ్ళ స్పందన ఏంటారు, ఎంత జరుగుతుంది కదా ఏంట్రా అంటే వీళ్ళు ఎలా స్పందించారు తెలుసా? నాకైతే ఫస్ట్ బుక్కాయించారు, ఏమీ లేవు, సెక్యూరిటీ లూప్హోల్స్ లేవని ఒకటి. ఎవరైతే స్కూల్ ప్రిన్సిపల్స్ ఉంటారో వాళ్ళ చేత రీల్స్ చేయమన్నారు వాళ్ళని. ఏమీ లేదు, ఇది ఒక మంచి సిస్టమ్ అది అని చెప్పి. ఆలోచన రైటే, అగైన్ ఆచరణ రాంగ్. సిస్టంలో లూప్ హోల్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుని ఎస్ మా సైడ్ తప్పు జరిగింది మళ్ళీ చేస్తామని చెప్పుకోవాలి కానీ ఏమి లేదని బుక్కాయిస్తా రీల్స్ సీట్ ఏంటి ఏంట. దాని తర్వాత ఎప్పుడైతే ఇట్లా చెప్పిన తర్వాత ఆ నిసర్గని హ్యాండ్లర్ ఊరుకోడిగా మొత్తం ఇంకా పోస్టులు చేస్తూనే ఉన్నాడు. అన్ని పోస్టులు చేస్తూ ఉంటే మొత్తం అంతా ఆధారాలతో సహా లోపాలన్నీ బయటపడడంతో పోర్టల్లో భద్రతా లోపాలు ఉన్నాయని అప్పుడు అంగీకరించారు. వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వ సంస్థలు మరి ఐఐటీల నుంచి సైబర్ సెక్యూరిటీని పిలిపించి ఏంది పోర్టల్ చేయలేరా, ఎట్టెక్ కంపెనీ చేయలేదా, ఇంక చేతిలో ఎత్తేసింది. సో రంగంలో దించారు. సో విద్యార్థి ఒత్తిడితో ఈ రీవాల్యుయేషన్ ఫీజులను తగ్గించారంట. ఏం తగ్గించి ఏం చేయాలి? ఇప్పుడు అందరూ రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసి వాటిని తెచ్చుకొని అందులో లోపాలు చూసుకొని అన్ని రివ్యూస్ చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏదో ఇంత పర్సెంట్ అని చెప్పి కవరప్ స్టోరీలు వస్తున్నాయి కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ప్లాట్ఫామ్స్ ఉండవు కదా, అందరివి మనకి సోషల్ మీడియాలో కనిపించడానికి కనిపిస్తాయి చెప్పండి అంతమందిది. ఎవరిదైనా రీలు ఏదైనా వైరల్ అయితే అదృష్టం అంతే. కంటెంట్ క్రియేటర్ అయినా ఒక ఇష్యూ రేస్ చేసిన వాళ్ళైనా అదృష్టంగా భావించాలి అంతే. సో దీని మీద గవర్నమెంట్ ఏం స్పందించిందంటే ఈ వ్యవహారం మీద జాతీయ స్థాయి కుంభకోణం, ఆబ్వియస్గా ఇది ఒక స్కామ్ ఇప్పుడు అర్థమైపోయింది కదా. అంటే మార్కుల్లో తేడాలు వస్తే అది మిస్టేక్, సరే తప్పు జరిగింది ఏదో అని చెప్పి. సరే పోర్టల్లో తేడా ఉంటే పోనీ అనుకోవచ్చు, సరే ఈ సంస్థకి అంత సినిమా లేదు కాబట్టి ఇదైంది. కానీ ఇదే సంస్థకి ఇవ్వడానికి టెండర్లు మార్చి రూల్స్ మార్చి ఇన్ని రూల్స్ తగ్గించి ఇంత లోవర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి మరి ఇచ్చారంటే స్కామే. కొంతమంది వచ్చి అన్న టీసీఎస్కి 65 రూపాయలు ఇస్తే అంత రేట్ ఇస్తే స్కామ్, 22 రూపాయలు ఇవ్వడం స్కామ్ ఏంటంటే ఆ 22 రూపాయల్లోనే స్కామ్ ఉంటుంది. 65 రూపాయలు ఏంతడు జరిగింది, 22 రూపాయలు అన్నీ ఇస్తాడు. సో దీంతో ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ తప్పులకు బాధ్యత వహిస్తూ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందు ఈయన మీద తీసుకోవాలి చర్యలు. సారీ టు సే మంత్రి గారి హయాంలో జరిగిన మిస్టేక్స్ అన్నీ ఇన్ని కాదు, అటు నీట్ ఇటు సిబిఎస్ఈ చెప్పుకుంటూ పోతే ఇంకా 2-3 ఉన్నాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చేంట్రా బాబు ఎవరు వాళ్ళు పెట్టుకుంటారు అని. సెంట్రల్ కన్నా స్టేట్ వాళ్ళే పక్కగా పకడబందీకి హ్యాండిల్ చేసుకుంటానేమో అనిపించింది అలాంటి ఇష్యూస్ రాకుండా ఇలాంటి సిస్టమ్స్ని.
సో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యగా సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ మరియు సెక్రటరీ హిమాంశు గుప్తాలను పదవుల నుంచి బదిలీ చేసింది. నాకు తెలిసి సిబిఎస్ఈ సెక్రటరీ అనుకుంటే ఎవరో ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. హ్యాక్ అవ్వదు, ఎందుకంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిగింది, హ్యాక్ అయ్యే సమస్య లేదు, ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిగింది, పెన్ను పేపర్ని ఎవరు హ్యాక్ చేయలేదు కదా, ఏదేదో మాట్లాడుతారేంటి, నాకు అర్థం కాలేదు. మీరు పెట్టింది డిజిటల్ సిస్టమ్ అయితే అక్కడైతే హ్యాక్ జరిగింది, ఇక్కడ హ్యాక్ జరిగింది అని చెప్తుంటే ఏంటో మరి ఇలాగ ఉన్నారు. నేను ఇంకోటి చెప్తాను, లాస్ట్ చెప్తాను అండి ఈ పాయింట్, వీళ్ళ గురించి ఒక పాయింట్ చెప్తాను. హిమాంశు గుప్తాలను పదవుల నుంచి బదిలీ చేసింది. బదిలీ చేయటమే కాదు, నన్ను అడిగి వీళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయాలి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు. ఒక్కసారి తప్పని ప్రూవ్ అయితే, అందులో స్కామ్ ఉందని ప్రూవ్ అయితే వీళ్ళని శిక్షించాలి కూడా, జస్ట్ సస్పెండ్ చేసి వదిలేయటం కాదు. అలాగే ఆన్ స్కిల్ మార్కింగ్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరపడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిటీ, ఒక కమిటీ కూడా గవర్నమెంట్ ఏర్పరిచింది. సో వాళ్ళు ఇప్పుడు ఆ లోటుపాటు ఏమని చెప్తారు, బట్ ఈ లోపల జరగాల్సిన అవసరం జరిగింది. విద్యార్థులు మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు దెబ్బతిన్నారు, అప్లై చేసుకుంటున్న వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఫీజులు కట్టాలి, అన్నీ బొక్క. నేను ఈ బదిలీ చేయటాలు ఇలాంటివన్నీ ఈ కరప్షన్ జరిగినప్పుడు దొరికిపోతారు ఏసీబీకి, ఇవన్నీ సింపుల్గా ఉంటాయి. డిస్మిస్ చేయటాలు ఇలా కాదు, క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలి. అలాంటి చట్టాలు ఏదైనా ప్రభుత్వం తీసుకొస్తేమో బ్లైండ్గా ఓటేసేద్దాం అంటే అది మాత్రం చేయట్లా. రోజుకొకరు ఇట్లా స్కాములు చేస్తూ దొరుకుతారు, లేదంటే ఈ లంచాలు తీసుకుంటూ దొరుకుతూ ఉంటారు, వాళ్ళు సస్పెండ్ చేస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంతకుముందే ఇద్దరికి షేమ్గా అనిపించేది. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులను తీసుకుంటారు, న్యూస్లో వచ్చి కూడా పెద్ద ఫీల్ రావట్లే. వాళ్ళు కూడా నార్మల్ అంతకుముందు మోహన్ దాచుకుని ఏదో చేసేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా చేయట్లే, వాళ్ళు కూడా షై ఫీల్ అవ్వట్లా, అలా ఉంది. సో ఇది జరిగింది. సిబిఎస్ఈ ఎండ్ టు ఎండ్ స్టోరీ చెప్పాను మన స్టార్ట్ పాయింట్ నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందని. ఇంకో పక్కన టెక్నికల్గా అతను ఎలా ఎక్స్పోజ్ చేశాడు అన్న వీడియోస్ వస్తున్నాయి. నెక్స్ట్ వీళ్ళు ఎంత కష్టపడ్డారని వస్తున్నాయి. మిగతా స్టూడెంట్స్కి ఎలాంటి జరిగినాయి, ఎలాంటి వాళ్ళ అవకతవకలు ఏం జరిగినాయి, వాళ్ళ పేపర్లు ఎట్లా మిస్ అయినాయి, అసలు నేను మొత్తం రాస్తే అసలు ఎంటీ పేపర్లు స్కాన్ చేశారని చెప్పి అలాంటి వీడియోలు వస్తున్నాయి. అవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇది ఎండ్ టు ఎండ్ జరిగింది. ఇప్పుడు పాయింట్ చెప్తాను చూడండి, గవర్నమెంట్ అధికారుల కోసం ఎప్పుడు అనుకునేవాడిని, వీళ్ళ నాలెడ్జ్ ఇవన్నీ చూసినప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఇంతకుముందు కూడా చూస్తాను, క్లౌడ్లో డేటా ఉంటుంది అంటే వర్షం పడితే డేటా పోద్ది, అందుకని మేము క్లౌడ్లో పెట్టలేదు, ఇట్లాంటివి కూడా చూస్తాను. నేను అనుకునేవాడిని ఒక 20 years తర్వాత ఎప్పుడైతే ఈ సీనియర్స్ని మన వాళ్ళు ఎప్పుడైతే రీప్లేస్ చేస్తారో అప్పుడు మన దేశం ఇంకొంచెం పురోగతిలోకి వెళ్తుంది. కానీ వీళ్ళు కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది, లేదంటే వీళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఇట్లా ఉన్నారు కాబట్టి మన తర్వాత మనం కొంచెం మన దేశం అభివృద్ధి చెందిద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ పాయింట్ ఉంది ఏంటంటే, జూనియర్స్ ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతారో లేదా జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? సీనియర్స్ నుంచి నేర్చుకుంటారు. నాట్ ఓన్లీ టెక్నికల్ థింగ్స్, బిహేవియర్ ఆస్పెక్ట్స్ కానీ ఏదైనా సరే. ఎందుకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను పనిచేసే దాంట్లో ఒక క్లయింట్, స్టీల్కి సంబంధించిన క్లయింట్ అనమాట. వాళ్ళది ఎక్కడో లోపల ఒక 600 ఎకరాలు వాళ్ళు సపరేట్గా ఉంటుంది అనమాట. ఒక జార్ఖండ్, ఒరిస్సా అని కరెక్ట్గా చెప్పను కానీ అటు సైడ్. అయితే నేను వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ సాఫ్ట్వేర్ బిల్డింగ్ కూడా ఉంటుంది, కాకపోతే అన్ని అవుట్ సోర్స్ చేస్తారు, దాన్ని వీళ్ళు మానిటర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ని ఎలా ట్రీట్ చేస్తారంటే, సాటర్డే కూడా వర్క్ చేస్తారు, అరవటమే, అరెస్ట్ చేయించుకోవటం, ఏ పని చెప్పినా అరుస్తారంతే గట్టిగా. నేను ఎప్పుడు అలాంటి కల్చర్ చూడాల. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకు అలాంటి కల్చర్ అక్కడ ఉందంటే, ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే అక్కడ ఆ పనిచేసే చోట, ఆ ప్లాంట్స్లో పనిచేసే వాళ్ళందరూ కొంచెం ముద్దుగా ఉంటారు కదా, హార్డ్ వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళు కోసం అట్లా. అయితే వాళ్ళ చేత అరిచేర్చి పని చేయించుకొని వాళ్ళని చూసి వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు కూడా అదే రేంజ్లో కొద్దిగా వీళ్ళకి ఏంటంటే ఒకసారి చెప్తే చేయరు, ఎట్టగా మామూలు నాలుగోసారి అరుస్తారు కదా అప్పుడు చేద్దాంలే అన్న థాట్ ప్రాసెస్ జనరేట్ అయిపోయింది, డెవలప్ అయిపోయింది. సో అలా అరిసి చెప్పేదాకా కూడా వీళ్ళు చేయరు. ఇప్పుడు మన వాళ్ళు కూడా జూనియర్స్ ఎవరైనా జాయిన్ అయితే ఆ సీనియర్స్ని చూస్తే నేర్చుకుంటారు. ఆ టెక్నికల్ థింగ్స్ కానీ, లేదంటే బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ, లేదంటే ఎవరైనా ఎలా హ్యాండిల్ చేయాలి కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్ని వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఎలాగా తీసుకోవాలని కానీ నేర్చుకుంటూ ఉంటారు. అందరికీ వర్తిస్తుంది అన్నట్లా కొంతమందికి. దానివల్ల ఏమైందంటే ఆ సీనియర్స్ వెళ్ళిపోయి రిటైర్డ్ అయిపోయినా సరే మనోళ్ళు సీనియర్స్ అయ్యేవాడికి మనోళ్ళు అట్టాగా బిహేవ్ చేస్తారు. నో చేంజ్, యాస్టీజ్ ఉంటుంది. సో మన హోప్స్ అయితే 20 సంవత్సరాల తర్వాత ఇలా ఉండదు, గవర్నమెంట్ అధికారులు ఎట్లా పనిచేస్తారు, ఇంకా మంచి ఫలితాలు చూస్తాం అనుకుంటున్నామో నాకైతే ఆ హోప్స్ కనిపించరు. అది సంగతి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని ఇష్యూ మీద కామెంట్ చేయండి. వేరే ఇష్యూ ఒకటి నడుస్తుంది ఐ నో, బట్ చెప్తాను నేను దాని గురించి పద్దాగా. ఇంకా అదే అసలు వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా సర్లేండి, ఇంకొక వీడియో మనం రేపు మాట్లాడుదాం దాని గురించి. అది సంగతి. చలో ఈవినింగ్ పెద్ద సినిమాకి వెళ్తున్నా, పెద్ద సినిమా ఎలా ఉందని చెప్పి నైట్ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.